అందరికీ నమస్కారం. నేను మీ నారాయణ గౌడ్, అచ్చంపేట తాలూకా మాజీ అధ్యక్షుడిని. కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి మన గ్రూపులో వాడివేడి చర్చ జరుగుతూనే ఉంది. రాష్ట్ర సంఘం యొక్క లావాదేవీలు, తర్వాత కుటుంబ భరోసా విషయాలు, మరియు లైఫ్ మెంబర్ల నుంచి వచ్చిన ఆదాయం, మరియు ఎక్స్‌పో నుంచి వచ్చే ఆదాయం గురించి పూర్తి వివరాలు మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని చెప్పేసి చాలామంది ఫోటోగ్రాఫర్లు తమ తమ గ్రూప్‌లో వాదోపవాదాలు, చర్చలు, ప్రతిచర్చలు జరుపుతున్నారు. ఇవన్నీ ఇదంతా తతంగం మన రాష్ట్ర కార్యవర్గం ఎప్పుడప్పుడు చూస్తూనే ఉంది. మరి ఇంత ఈ వాదనలో ముదరక ముందే వాళ్ళు పిలిపించి చర్చ జరిపి ఈ విధంగా ప్రశాంతంగా కొనసాగే ఈ వ్యవస్థను ఒక అలజడి క్రియేట్ చేసే విధంగా వాళ్ళు ఇన్ని రోజులు ఆపిర్రు. సరే, మరి ఈరోజు కరీంనగర్లో ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్‌కి వాళ్ళు పిలవకుండా మనం వెళ్ళాలి. ఎందుకంటే మన ఫోటోగ్రాఫర్ల యొక్క ఒక సంఘం కాబట్టి, సంఘంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మనం తెలుసుకుందాం అనే కాన్సెప్ట్‌లో కొంతమంది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు కరీంనగర్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళకముందే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు రానియకుండే విధంగా పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. తీరా సరే వెళ్ళండి, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైతుందో చూద్దాం, వాళ్ళు పట్టుకుంటారా, కేసులు చేస్తారా అన్న కాన్సెప్ట్‌లో ఈ విధంగా వాళ్ళు చెప్పడం ద్వారా కూడా వాళ్ళు ఆ సభా స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నేరుగా చేరుకున్న తర్వాత మీరు ఎవరు పిలిచిర్రు, మీరు ఎవ్వరు ఇక్కడ రావడానికి, మీరు వెళ్తారా లేకుంటే మమ్మల్నే దొబ్బేయమంటారా అన్న కాన్సెప్ట్‌లో ఒక ఫోటోగ్రాఫర్ల మీద ఒక దురుసు స్వభావంతోని ఈ విధంగా ఒక ఇన్సల్ట్ చేసే విధంగా వాళ్ళని బయటికి పంపేయడం జరిగింది. సరే, మొత్తం మీద అక్కడ మీటింగ్ జరిగిపోయింది. మొత్తం మీద మీటింగ్ జరిగిపోయింది. మీటింగ్ జరిగిపోయిన తర్వాతనన్నా ఆ లావాదేవీల విషయాల గురించి, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం గురించి కూర్చొని సామరస్యంగా చర్చలు జరపాలి. మరి ఏ విధంగా జరుపుతుందో మనం చూద్దాం. మనం అడిగేది రాష్ట్ర అధ్యక్షులు గారు, మీరు నేరుగా నేను అడుగుతున్నాను. నేను ఒక లైఫ్ మెంబర్‌ని. ఎందుకంటే నాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళతో పాటు నాకు కూడా తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. మరి ఎంతమంది అడిగితే కూడా అంతమంది మీదకి పోలీసులు పంపించడం, బయటికి దొబ్బేయడం ఇదేనా మరి మీరు నేర్పుతున్న ఆనవాయితీ? మీరంటే మాకు చాలా గౌరవం ఉండేది. హుసేన్ సార్ బాగా చేస్తుండు, రెండోసారి ఒక అవకాశం ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తోని మీకు మద్దతు ఇచ్చి రెండోసారి కూడా మీరు అధ్యక్షులుగా చేయడం జరిగింది. సరే, ఒక ఫోటోగ్రాఫర్ చనిపోయిన తర్వాత కుటుంబానికి ఎంతో ఇంత న్యాయం జరగాలన్న ఉద్దేశంతోని ఒక కుటుంబ భరోసా పథకం అనేది ప్రవేశపెట్టారు. అందరికీ మేము అందరం మేము సహకరించడము, అందరం మేము దానికి ఆహ్, స స ఓకే చెప్పినాం. దానికి సహకరించి మనం ముందుకు తీసుకుపోతూనే ఉన్నాం. కానీ ఇప్పటికి 2 టర్మ్స్ అవుతుంది. ఎంతసేపు ఉన్నా మాటకు ముందు, మాటకు తర్వాత కుటుంబ భరోసానే అంటున్నారు మరి. మరి ఈ కుటుంబ భరోసా విషయంలో అక్కడక్కడ మాకు కొంచెం అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొన్ని ఏరియాలకు వచ్చేవరకే ఒక విధంగా, కొన్ని ఏరియాలకు పోయే విధంగా ఇంకో విధంగా ఒక పారదర్శకత అనేది చూపించడం అనుమానం జరుగుతుంది. మరి ఫోటోగ్రాఫర్ సంఘంలో కుటుంబ భరోసా అనేది కేవలం ఒక భాగం మాత్రమే. మొత్తం కుటుంబ భరోసానే ఫోటోగ్రఫీ మొత్తం సంఘం కాదు. మనకు కుటుంబ భరోసాతో పాటు ఫోటోగ్రాఫర్ల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క జీవన విధానాలు మారుతున్న కాలంలో కెమెరాలు ఏ విధంగా ఉపయోగించాలి, తగ్గుతున్న రేట్లను ఏ విధంగా అరికట్టాలి అని పలు సమస్యల మీద ఫోటోగ్రాఫర్ చనిపోయిన తర్వాత కాదు, బతుకున్నప్పుడే ఆయనకి ఏ విధంగా మనము ఒక ఉపాధి కల్పించాలనే ఒకటి దాని గురించి ఆలోచించలే కానీ ఎంతసేపు ఉన్న తర్వాత ఫోటోగ్రాఫర్ చనిపోతే ఎంత డబ్బులు అవసరమవుతాయి, ఎంత ఇవ్వాలి అని ఇవే లెక్కలు ఉన్నాయి తప్పిస్తే వేరే లెక్కలు అయితే ఏం లేవు. మొత్తం మీద అయితే కుటుంబ భరోసా పథకం చాలా చక్కని పథకమే, మేము కాదట్లేము. దాంతోపాటు మిగతా విషయాలకు కూడా కోఆపరేషన్ చేసి మాది ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించాలి. సరే, మరి ఎక్కడైనా మనకు అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ఈరోజు మీరు గెలిచింది కాబట్టి అధికార పక్షము ఖచ్చితంగా ప్రతిపక్షంలోనే ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది. అడుగుతారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మనం తప్పించుకుపోదామంటే కాదు. ఈ వ్యవస్థలో మీరు ఈరోజు ఉన్నారు, రేపు వేరే ఉంటారు. అందరికీ మనం సమాధానం చెప్పాలి. మరి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీదకి పోలీసులను తీసుకుపోదాం. మన లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఇన్సిడెంట్ మొదలైంది చూసినాం. నార్కల్ జిల్లాలో మీటింగ్ జరిగినప్పుడు ఏదో ఒక పెద్ద మనిషి ఒకరిని అడిగినట్ట, దాన్ని బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
అంటే ఎప్పుడు మేము చూడలేదు. యూనియన్‌లో పోలీస్ కేసులయిన దాఖలాలు ఎప్పుడు మేము చూడలేదు. మళ్ళా ఈరోజు గనుక మేము చూసినాం. డైరెక్ట్ పోలీసోళ్ళొచ్చి డైరెక్ట్ వాళ్ళు కూర్చున్నోళ్ళని లేపుకొని పోతుర్రు. మరి పోలీసులకు మరి యూనియన్‌లో ఏం సభ్య అది ఏముంది మరి వాళ్ళకు ఏం అవసరం ఉంది? అంటే అంత దూరం నుంచి వచ్చినోళ్ళు ప్రశ్నించడానికే వచ్చిర్రు. ఏమైనా కొట్టడానికి వచ్చిర్రా? లేకుంటే మీ మీద బలప్రయోగం చేయనీకి వచ్చిర్రా? లేకుంటే హత్య చేయనీకి వచ్చిర్రా? దేనికొచ్చిర్రు మరి? అందరం బాగుంటేనే వ్యవస్థ ముందుకు పోతది. ఏ కొందరు అనుకుంటే వ్యవస్థ గాదు. అందరిని కలుపుకొని పోవాలి. అందరి సలహాలు తీసుకోవాలి. ముందుకు తీసుకొని పోవాలి. ఇకనైనా మీ వైఖరి మార్చుకోగలరని మేము సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం మీకు సపోర్ట్ చేసినాం. మంచి చేయాలన్న కాన్సెప్ట్ ఉంది. ఈరోజు హుసేన్ సార్ మాకు చెడు గాదు. రేపటి శ్రీను మాకు మంచి గాదు. ఎవరు చేసినా కూడా సంఘం అభివృద్ధి కోసమే, సంఘం ముందుకు పోయే విధంగానే ఉండాలే గానీ, సంఘాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, వర్గాలు విభేదాలు చేసే విధంగా అయితే మాత్రం ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంఘంలో మనందరం కలిస్తేనే సంఘం. కాబట్టి సంఘం కోసం అందరం కృషి చేద్దాం. వర్గాలు, భేదాలు, విభేదాలు అన్నీ పక్కకెట్టేసి, మనం లోపట ఒక ఈగోలు, ఒక ఫీలింగ్‌లు పక్కకెట్టేసి అందరూ కూర్చోబెట్టి సామరస్యంగా ఒక ఈ విధంగా మనం చర్చించుకుంటే ఎటువంటి సమస్యలు మనకు తాగుండదని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కాబట్టి అందరిని పిలిపించి హ్మ్. చెప్పాలంటే కూడా మనకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తది. కనీసం ఎవరెవరైతే లైవ్ మెంబర్స్ ఉండ్రో, ఎవరైతే సభ్యత తీసుకుండ్రో వాళ్ళకి ఒక రోజు ఇన్ఫర్మేషన్ ఇయ్యండి. లేకుంటే వీలైతే ఈరోజే చర్చించండి. లేకుంటే జిల్లా ప్రెసిడెంట్‌ని కూర్చోబెట్టండి. సామరస్యంగా మాట్లాడండి. ఎక్కడో కరీంనగర్‌లో, నిజామాబాద్‌లో, మెదక్‌లో కాకుండా హైదరాబాద్ మనకు మిడిల్ అయితుంది మనకు. ఆ! మన రాజధాని కాబట్టి హైదరాబాద్‌లో ఎక్కడో నియర్ బైలో ఎక్కడో మీటింగ్ పెట్టేసి ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి. ఈ విధంగా లెక్కలు చెప్పకుండా పైన పైన పోలీసులను పంపించేసి ఈ విధంగా మనకు ఫోటోగ్రాఫర్ల మీద దాడి చేపియడం అనేది ఏమాత్రం సరైంది కాదు. ఖచ్చితంగా ఈ విషయాన్నయితే మేము ఖండిస్తున్నాం. ఇటువంటి విషయాలు ఇంకోసారి పునరావృతం కాకుండా చూస్తారని మన యూనియన్ ముందుకు పోవాలని మన యూనియన్ ఆదర్శంగా తీసుకొని మరిన్ని సంఘాలను ఆహ్, ఇన్స్పిరేషన్‌గా ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా మనం వాళ్ళకు ఒకటి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. జై ఫోటోగ్రాఫర్! జై జై ఫోటోగ్రాఫర్! ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి!